హాయ్ అండి. ఈ వీడియోలో కాజా పట్టి స్టిచ్చింగ్ చేసుకుందామండి. నేనైతే మెయిన్ క్లాత్కు లైనింగ్ అయితే అటాచ్ చేశాను. కాజా పట్టికి పట్టి పొడవు సరిపోయినంత తీసుకొని వెడల్పు 2 ఇంచులు తీసుకున్నానండి. అటాచ్ చేసిన క్లాత్ రైట్ వైపున ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టుకొని ఈ వీడియోలో చూపించినట్టు పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. పట్టీని రివర్స్ తిప్పుకొని పైనుండి ఇంకో స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ పట్టీని ఫస్ట్ పావించుకు ఫోల్డింగ్ చేసి తర్వాత ఉన్న దాంట్లో సగానికి ఫోల్డింగ్ చేసి ఈ వీడియోలో చూపించినట్టు పోగులు బయట కనపడకుండా ఫోల్డింగ్ చేసి పైనుండి స్టిచ్ వేయాలండి. ఇంకొక పావించు తేడాతోటి ఇంకొక స్టిచ్ స్ట్రేట్గా వేయాలి. ఈ 2 స్టిచ్ల మధ్య కాజాలు అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూపించేది ఉక్కు పట్టి. కాజా పట్టికేమో లైనింగ్ అటాచ్ చేసుకున్నాం మెయిన్ క్లాత్కి. ఉక్కు పట్టికి అవసరం లేదండి, డైరెక్ట్ లైనింగే కటింగ్ చేసుకొని వేసుకోవాలి స్ట్రేట్ పీసు. ఉక్కు పట్టికేమో పై వైపున వేసి లోపల వైపుకి ఫోల్డింగ్ చేయాలి. కాజా పట్టికేమో లోపలికి వేసి పైకి ఫోల్డింగ్ చేయాలి. ఉక్కు పట్టి క్లాత్ మొత్తం కంప్లీట్గా